ఆందోళ్ జోగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డులో గులాబీ శ్రేణులు చివరి రోజు ప్రచారం జోరుగా సాగించారు. ఈ కార్యక్రమంలో డాకూర్ మాజీ సర్పంచ్ శంకరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. 14వ వార్డులో ప్రజలు మాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారని శంకరయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేసి వార్డులో ప్రచారం నిర్వహించారు. శంకరయ్య మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఆందోళ్ పురపాలక సంఘం మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా ధన్యవాదాలు అందరికీ. వైఎస్ క్రాంతి కిరణ్ గారి ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చాను. ప్రజల యొక్క ఆశీర్వాదం చాలా బ్రహ్మాండంగా ఉంది. హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ. నేను క్యాన్వసింగ్ వెళ్ళినప్పుడు గమనించింది ఏంటంటే అన్ని ఇళ్ళు పూరి గుడిసెల్లాగా ఉన్నాయి. నన్ను కనుక గెలిపిస్తే అత్యంత సుందరవంతంగా నేను కాలనీ తీర్చిదిద్దుతాను. హామీ ఇస్తున్నాను. నన్ను నమ్మి ఓట్ వేయండి. పెన్షన్లు కానీ నా చేతుల్లో ఉన్నాయి అన్నీ కూడా నేను తెప్పిస్తాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం. 14వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రచారానికి వెళ్తే కనుక చూస్తే ప్రజలందరూ బ్రహ్మార్థం పడుతున్నారు. కారే కావాలి, మళ్ళీ సారే కావాలి అని అడుగుతున్నారు. అంటే ప్రజల్లో కూడా బలంగా నాటకపోయింది కారు గుర్తు. ప్రజలు ఆశీర్వదించి మున్సిపాల్లో మా సతీమణి నాగజ్యోతి గారిని కూర్చోబెడతారని మేమందరం కూడా దృఢంగా నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ వార్డు ప్రజలు చాలామంది కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు కూడా కౌన్సిలర్లు కొత్త పూర్తి మేర చేయలేరు, అసలు కొంచెం కూడా చేయలేరు. అవన్నీ సమస్యలు తీసుకుంటే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ మళ్ళీ నిరుపేదలకు గృహ వసతి కానీ నల్ల కలెక్షన్లు కానీ ఇంకా వాళ్ళంటే రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక చాలామంది పిల్లలు నిరుపయోగంగా చదువుకొని వేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏ ఉపయోగం లేకుండా పోయింది. అవన్నీ సమస్యలను కనుక మమ్మల్ని గెలిపిస్తే, మా సతీమణి నాగజ్యోతిని గారు గెలిపిస్తే ఖచ్చితంగా అన్ని సమస్యల మీద పోరాడతాం, కొట్లాడతాం. ఖచ్చితంగా ఆమెకు అన్ని ప్రజలందరికీ కూడా అన్ని వచ్చేదాకా హామీస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, క్రాంతి కిరణ్ గారి నాయకత్వం, వారు గుర్తుకే. ముందుగా అందరికీ జై తెలంగాణ. ఆందోళ్ మున్సిపల్ జోగ్పేట ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్రాంతి కిరణ్ గారి ఆశీర్వాదంతో పల్లె నాగజ్యోతి వెంకటరమణ గారిని కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఏదైతే ఈ ప్రచార కార్యక్రమంలో 14వ వార్డుకు సంబంధించినటువంటి కాలనీని సందర్శిస్తే భారీగా స్పందన ఉంది. కానీ కాలనీ చాలా అధ్వానంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లైట్ల వ్యవస్థ కానీ, ఏదైతే ప్రజలు నివసిస్తున్నటువంటి గృహాలు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిలర్లు పని చేయకపోవడమే దీనికి నిదర్శనం. కానీ ఆందోళ్ జోగ్పేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలను 6 గ్యారంటీలను ప్రశ్నించే గలం కావాలంటే 14వ వార్డు నుండి పల్లె నాగజ్యోతి గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే మీ ఆశీర్వాదము ఇంటింటికి వచ్చినప్పుడు అయితే ఎలా స్పందన ఉందో మీరు పోలింగ్ జరిపే విధంగా కూడా కారు గుర్తుకు ఓటేసి ప్రతి వ్యక్తి, ప్రతి ఓటరు ఖచ్చితంగా భారీ మెజార్టీతోని పల్లె నాగజ్యోతి గారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఓటరుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ వ్యవస్థను చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఏదైతే భర్తలు చనిపోయినటువంటి మహిళలకు కూడా పింఛన్ రాలేకపోయినటువంటి నిరాశతో నిస్పృహలతో ఉన్నారు. అసంటి వారికి కూడా మేము అండగా ఉంటాం. వారి పింఛన్లు వచ్చే వరకు కూడా అక్క నాగజ్యోతి వరకు మున్సిపల్ కానీ లేకపోతే ఎంపీడీఓ కానీ కలెక్టర్ని కానీ కల్పించి ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి
ఏదైతే ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి అమలు కాని గ్యారెంటీలతోని పబ్లిక్ను నమ్మించి ఓట్లు వేసుకొని ఈరోజు మోసం చేసింది. దానికోసం ఈరోజు ఆందోళన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడినటువంటి వ్యవస్థను చూస్తే, ప్రశ్నించినటువంటి వ్యవస్థను చూస్తే విలేకరులు కూడా వాటిని బహిర్గతం చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ప్రజలు ఉన్నటువంటి విషయాలను మీరు పబ్లిక్ నిజంగా నిజాయితీగా ప్రచారం చేయాలని చెప్పేసి విలేకరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మంత్రి గారు మాట్లాడారో వాటిని ప్రచారం చేయాలి, సోషల్ మీడియాలో పెట్టాలి. మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి పర్సనల్గా చేస్తూ ఉన్నాను. ఈ కాలనీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. జోగుపేటలో ప్రతి వార్డులో కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నా యొక్క జై తెలంగాణ కారు గుర్తుకే కాంతి కిరణ్ గారి నాయకత్వం. మున్సిపాలిటీ ఎలక్షన్ల పరిధిలో 14వ వార్డు అభ్యర్థిగా శ్రీ చంటి కిరణ్ గారి ఆదేశానుసారం శ్రీ నాగజ్యోతి గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి నాగజ్యోతి అక్క ప్రచారానికి మేము గత 5 రోజులుగా కాలనీలో ప్రచారం చేస్తున్నాము. ఆ కాలనీలో ప్రచారం చేస్తే ఇప్పటి వరకు ఆ కాలనీలు ఎట్లా ఉన్నాయంటే మన మామూలు పల్లెటూర్లల్లో బోండు కాలనీలు కానీ మామూలుగా ఈ ఒడ్డర బస్తీలు ఉంటాయి చూడు, అంత అధ్వానంగా ఈ కాలనీ ఉన్నది. ఎప్పుడు చూసినా ఇక్కడ కొంత మంత్రి దామోదర్ రాజనరసింహ ఉంటాడు. మరి రాజనరసింహ సారు ఆ కాలనీ ఇదివరకు చూడలేదు, ఒకసారి చూడండి. ఇప్పటికీ ఆ కాలనీలో పశువుల పాకల గప్పే పేపర్లు కప్పుకొని ఆ కాలనీ చాలామంది సంసారం చేస్తున్నారు. మరి మన మంత్రి గారు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తులకు ఏమాత్రము మంత్రి గారి చేత న్యాయం జరగడం లేదు. మంత్రి గారు తక్షణమే స్పందించి ఆ కాలనీకి తక్షణమే ఇంద్రమ్మ మంజూరు చేసి ఆ పేపర్ కాయిదాలను వారిని ఆదుకొని వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరుకుంటాం. మరి 6 గ్యారెంటీల అమలుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డదొడ్డిగా అందరికీ అమలు కాని హామీలు ఇచ్చి నేను అధికారంలోకి వస్తే, తెలంగాణ వస్తే రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే నాకు ఎట్లయినా అధికారం కావాలి. ఈ కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, మరి ఎవరికి ఈనాడు మేము ఆయనకి ఏదైనా చేయాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ నేను సర్కార్ సవర్ వాడి మరి ఆయనకు ప్రజలలో చేయాలని చెప్పి ఏదైతే ఏకకాలంలో రుణమాఫీ చేస్తారు 2 లక్షలు చెప్పిందో ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రుణమాఫీ. మరి ఇక్కడ మన అక్క నాగజ్యోతి అక్క గారు కేసీఆర్ చేసిన ప్రభుత్వ పథకాలే ఉన్నాయి. మరి ఇంటింటికి ప్రచారానికి పోతే అక్కకు మంచి స్పందన వచ్చింది. ఈ కాలనీవాసులు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో 2 ఏళ్ల నుంచి విసిగిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటేయడానికి అనుకూలంగా ఉన్నారు. మరి అక్క కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. తప్పకుండా నాగజ్యోతి అక్క గారికి కాలనీ ప్రజలందరూ ఆశీర్వాదించి గెలిపించగలరని కోరుచున్నారు.